భారతి కళాభారతి నిచరణములే నమ్మితి నమ్మా చరణములే నమ్మితి నమ్మా ముందుగా నిన్నే విడిచి నమ్మా ముందుగా నిన్నే విడిచి నమ్మా నీ దయ చూపించువాని శ్రీ భారతి కళాభారతి కళామా భారతి శ్రీవాణి శ్రీ భారతి కళాభారతి శ్రీ భారతి కళాభారతి స్వరనాదాల సంగీతమే రాదు. వినండి పాట రచన కానీ రచన వినండి, రచన వినండి. నేను చదువుకోలేదు, రాజరెడ్డి సార్ నాకు చదువు నేర్పిండు. కానీ వాణి ఎంత వాక్యం బలిపించింది, ఇంత దేశభక్తిగా స్వరనాదాల సంగీతమే రాదు పేటికలందు మాధుర్యమే లేదు, పేటికలందు మాధుర్యమే లేదు స్వరనాదాలు పలికించువాణి శ్రీ భారతి కళాభారతి కళాభారతి శ్రీవాణి శ్రీ భారతి కళాభారతి శ్రీ భారతి కళాభారతి నా హృదయమే నీకు ఆసనమోయమ్మా, నా హృదయమే నీకు ఆసనమోయమ్మా అమ్మ సరస్వతి నీ హృదయంలో కమలంలో హృదయ కమలంలో ఆసనం వేసి కూర్చున్న పెట్టండి, విఘ్నులైతారు. నా హృదయమే నీకు ఆసనమోయమ్మా, నా హృదయమే నీకు ఆసనమోయమ్మా నా జీవ కళలన్నీ దీపాలు నీకమ్మా, నా జీవ కళలన్నీ దీపాలు నీకమ్మా నా జీవ కళలన్నీ. మా తాతల పేర్లు చెబితే మా తాతల పేర్లు చెబితే దిశలు దిశలు తెల్లారుతాయి. అమ్మ బాబోయ్ బాబోయ్, ఇంకా నీ పేరు చెప్తే ఏమవుతుంది? ఇక నా పేరు చెప్తే ఏమవుతుందో తెలుసా? అరే నాయన, ఇంతకు నీ పేరు చెప్తే ఏమవుతుంది? ఎల్లం పోతున్నా కూర్చొని ఏడ కూర్చుంటాడు. ఇలా కూరలు అల్లం తక్కువైందని అందరూ అంటారు. ఒరే ఇక నా పేరు చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది నీ పేరు చెప్తే? తెలుసా? ఇంతకు ఏమవుతుంది? ఒరే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఛాయ సల్లారిపోతుంది. విజ్ఞానం పెరుగుతుంది. ఒరే బాగా తినడం వల్ల బుర్ర పెరుగుతుందంట. పెంచేది బుర్ర కాదు, ఈ బుర్ర. ఓహో మనం అందుకే బుర్ర లేని వారికి బుర్ర కథ అవసరమని, అమాయకులకు హరికథ అవసరమని, అందుకే మనం బుర్ర కథ చెప్పడానికి వచ్చాము. మనం చెప్పడానికి వచ్చాము, వీళ్ళు వినడానికి వచ్చారు. నాయనా వెళ్ళిపోతుంది.